హలో ఫ్రెండ్స్, నేను ఈ చేవూరు శారదాని. నెట్ఫ్లిక్స్లో అది మామూలుగా గర్ల్ ఫ్రెండ్ అదే మూవీ చూసారా ఫ్రెండ్స్? ఏందనంటే దాంట్లో హీరోయిన్ మామూలుగా రష్మికను, నాకు అంత తెలియదండి ఆ అబ్బాయి పేరు. ఏదో మూవీలో ఉన్నాడు ఆ అబ్బాయి, తెలియదు కొద్దిగా. ఏందనంటే ఈ సినిమాలో సస్పెన్స్ అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్. ఏందనంటే దానివల్ల ఏందనంటే కొద్దిగా స్టోరీ చెప్పాల్సి వచ్చింది. సస్పెన్స్ ఏమీ లేదు దీంట్లో. ఒకటి ఫ్రెండ్స్, ఏందనంటే వీళ్ళు ఇద్దరు ఏందని చెప్పానంటే ఒక కాలేజీలో జాయిన్ అయ్యేది చూపించారు ఫస్ట్. తర్వాత ఏందనంటే అబ్బాయి జాయిన్ అయ్యారు కాబట్టి ఏంటంటే ఎవరికి ఏమీ తెలియదు అనమాట. వాళ్ళు ఎవరో, ఈమె ఎవరో, ఆయన ఎవరో ఎవరికి వాళ్ళిద్దరికి ఎవరికి తెలియదు. తర్వాత ఏందనంటే రోడ్డు మీద కొద్దిగా ఇన్సిడెంట్, అంటే కొద్దిగా చెప్తున్న స్టోరీ, ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. ఈ అమ్మాయిది తప్పైనా కూడా ఏందని చెప్పానంటే హీరో పోయి ఎదుటి వాళ్ళని కొడతాడు. అదేందానంటే అతను ఏందానని చెప్పి ఒక పోలీసు. తర్వాత పక్క రోజు ఏందానంటే అబ్బాయిని తంతాడు హీరోని. తర్వాత ఈమె వచ్చేందానంటే ఫస్ట్ ఎయిడ్ చేయటము అలాగే జరిగింది. కొద్దిగా అమ్మాయిని ఏందానంటే ఇట్లాగ చేసేటప్పటికి అమ్మాయిని ఏందానంటే హీరో అంటే ఇష్టపడ్డాడు. ఈ అమ్మాయి సైలెంట్ అమ్మాయి, చూసేదానికి బాగుంది, సైలెంట్గా ఉండే అమ్మాయి లాగా ఉంది. కొద్దిగా ఏందానంటే వైల్డ్గా ఉండే వాటికి కొద్దిగా దూరంగా ఉంటుంది అని కొద్దిగా అతనికి మనసుకు వచ్చింది. ఏందనంటే కొట్టేటప్పుడు చూడలేక కొద్దిగా మొహము ఏందనంటే ఇదిగా పెడుతుంది. అది గమనించుకున్నాడు. తర్వాత ఈ అమ్మాయి అయితే సరిపోద్దని అనుకున్నాడు. తర్వాత అమ్మాయిని కొద్ది అట్లా ఇట్లా చేసి అమ్మాయిని ఏందానని చెప్పానంటే తన వైపుకి తిప్పుకున్నాడు. ఈ అమ్మాయి కూడా ఏందానంటే అట్లాగా మాట్లాడుతూ హీరోయిన్ కూడా ఆయన వైపుకి వెళ్ళిన తర్వాత హాస్టల్లో ఏందనంటే ఒక సినిమా చూసేదానికి ఒక బాయ్స్ హాస్టల్లో ఒక బాయ్ ఉన్నప్పుడు వాళ్ళ రూముకి వెళ్ళి ధైర్యంగా ఏందానని చెప్పానంటే ఒక సినిమా చూసి తర్వాత ఏందానని చెప్పానంటే అప్పుడే పోవద్దు అనంటే ఆమె అక్కడ ఉండి తర్వాత ఏందానంటే బయటకు వచ్చింది ఏందానని చెప్పానంటే అందరూ ఆ కాలేజీలో వాళ్ళందరూ ఏందానంటే కొద్దిగా అమ్మాయిని, హీరో లాంటి అబ్బాయిని, ఆయన ఏందనంటే టాప్ ర్యాంకర్ ఏమో కాదు కానీ కొద్దిగా ఏందనంటే వైల్డ్గా ఉంటాడు, తంతాడు జనాల్ని. ఏందనని చెప్పానంటే ఎక్కువగా ర్యాష్ అవుతూ ఉంటాడు. ఇట్లాంటివన్నీ ఏందనంటే ఉంటే హీరో ఏందనంటే ప్రస్తుతానికి ఏందనంటే లవ్లో ఉన్నప్పుడు అవన్నీ హీరోయిజము ఎవరికైనా కూడా. హీరోయిన్కి ఆమె కొద్దిగా ఏందనంటే కొద్దిగా గర్వపడినట్టే చిరునవ్వుతోటే చూపించారు. అది గర్వపడినట్లాగా అయింది. నెక్స్ట్ సెకండ్ హీరోయిన్ ఏందనంటే అబ్బాయికి ప్రపోజ్ చేస్తుంది. అబ్బాయి అవాయిడ్ చేస్తాడు. అమ్మాయి ఏందనంటే అప్పుడే కనుక్కుంటుంది అబ్బాయి ఎలాంటి వాడు అని చెప్పి. తర్వాత సెకండ్ హీరోయిన్ ఏందనంటే అమ్మాయికి చెప్తుంది ఇట్లాగా ఏందనంటే నువ్వు తగవు అబ్బాయికి, అబ్బాయి కూడా నీకు తగడు అని చెప్పానని. అమ్మాయి ఏందనంటే వినదు. రూమ్కి వెళ్ళి ఏందనంటే అతనికి శుభ్రంగా అది రూమ్ క్లీన్ చేయటము, క్యాంటీన్లో ఉన్నా సరే భోజనం ఏందనంటే ఈ అమ్మాయి ప్లేట్ తీసి ఇవ్వటము, ఈ అబ్బాయికి ఏందనంటే భోజనం నోట్లో పెట్టటము, ఇట్లాంటివన్నీ ఒక పిల్లవాడికి ఒక ఆడపిల్ల చేస్తుందానని చెప్పానంటే ఇంకా ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఏందనంటే తల్లిలాగా చూసుకుంటుంది అని. అట్లాంటప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా ప్రేమ అయిపోయింది కూడా. అబ్బాయికి ఏందనంటే ఎవరైనా మాట్లాడినా నచ్చదు. అమ్మాయి మీదనే ప్రేమ పెట్టుకున్నప్పుడు ఎక్కువ ప్రేమ ఉంటే ఆ కోపం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది కోపం రూపంగా బయటకు వస్తుంది. తర్వాత ఏందనంటే వేరే వాళ్ళు మాట్లాడినా వాళ్ళని పోయి కొట్టటము ఇట్లాగా చేస్తారు. అది రియల్గా ఏందనంటే ఇప్పుడు జరిగే జనరేషన్లో చాలా క్లియర్గా తీశాడు ఫ్రెండ్స్ మూవీని. తర్వాత అమ్మాయి ఏందనంటే అప్పుడు మాత్రం అమ్మాయికి ఫస్ట్లో చెప్పింది నేను దీనికోసం వచ్చాను, నేను కథలు రాయడానికి వచ్చాను, నేనేందనంటే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చెయ్యాలని వచ్చాను అని ఏమేమో చెప్పింది. కానీ ఈ అబ్బాయిలో పడిన తర్వాత అవన్నీ అమ్మాయికి గుర్తుకు రాలేదు. సెకండ్ హీరోయిన్ ఏందనంటే అవగాహన అయ్యేటట్టు చెప్పింది. మళ్ళీ హీరో తరపున ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే ఒక అబ్బాయి ఏంటంటే అవాయిడ్ చేశాడు. నువ్వే మంచివాడివి కాదు, అమ్మాయి మంచిదానని చెప్పానని ఆ అబ్బాయి తరపున ఈ అమ్మాయి తరపున అబ్బాయి మాట్లాడాడు.
ఇదంతా బాగానే ఉంది. తర్వాత వాళ్ళ నాన్న వచ్చినప్పుడు ఒక వాళ్ళ నాన్న కొద్దిగా మనిషి కొద్దిగా ఏందని చెప్పానంటే ఇదైన వాడే, కఠినాత్ముడనే చెప్పాలి. కఠినాత్ముడు దగ్గర కూడా ఏందని చెప్పానంటే ఆ ఫోన్లలో అబద్ధాలు చెప్పటము, అంటే అప్పుడు అవన్నీ నచ్చుతాయి ఫ్రెండ్స్. ఏందనంటే వాళ్ళ నాన్నకి ఫోన్లో అబద్ధాలు చెప్పటము, ఇవి కంగారు పడటము, అబద్ధాలు చెప్పటము, తర్వాత ఏందని చెప్పానంటే నోట్లో అన్నం పెట్టటము, క్లీన్ చేయటము, అవన్నీ నచ్చాయి ఈ అమ్మాయికి. వాళ్ళ ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే తెలియజేసినా కూడా అమ్మాయి చెప్పలేదు. తర్వాత ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఆ హీరో వాళ్ళ అమ్మకాడికి వెళ్ళింది. తర్వాత ఆమె పరిస్థితి చూసింది. తర్వాత ఆమె ఏందనంటే నాది కూడా ఇట్లాగే అని అనుకుంది. అనుకొని కూడా ఏందని చెప్పానంటే అబ్బాయితోనే ఉండింది. వాళ్ళ నాన్న ఒకరోజు వచ్చేటప్పటికి చూడరాని దృశ్యం చూశాడు. నేనంతా స్టోరీ చెప్పలేదు ఫ్రెండ్స్, మీరు స్టోరీ అయితే చూస్తారు కదా. చూసిన తర్వాత కొద్దిగా ఏందని చెప్పానంటే ఒక గొడవ పడ్డారు. అయినా కూడా ఏందని చెప్పంటే నా కెరీరు నాది అని చెప్పి నేను ఒక 1 year లోపల ఎగ్జామ్ రాస్తాను, ఎగ్జామ్ రాసుకొని అప్పుడు ఇప్పుడు 1 year అని చెప్పానంటే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ఆమె రిలేషన్లో ఉంది. ఇప్పుడు హీరో ఒక తర్వాత ఏందని చెప్పానంటే మనకు చూపించలేదు, కానీ ఒక మాటని ఏందని చెప్పంటే రివీల్ చేశాడు కదా. చేసిన తర్వాత ఏందనంటే వీళ్ళ నాన్న వచ్చాడు, గొడవ పడ్డాడు, ఈ అమ్మాయిని తీసుకొని వెళ్తాడని చెప్పని భయంతోనే పోయి ఏందనంటే ఊరికి పోయాడు. అతను ఏదో చేసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఏందనంటే అమ్మాయితోటే మాట్లాడాడు. అప్పుడు మాత్రం ఏందని చెప్పానంటే నా కెరీరు ఏందని చెప్పానంటే నేను పెళ్ళికి ఇప్పుడు అతను ఏం చెప్పాడు, పెళ్ళి అయిన తర్వాత అయినా కూడా ఏందని చెప్పంటే పెళ్ళి చేసుకుందాము, పెళ్ళి చేసుకున్న తర్వాత నేను చూసుకుంటా, నేను చదివిస్తాననే లెక్కలోనే మాట్లాడాడు అబ్బాయి. ఏందనంటే నువ్వు అవన్నీ ఏందనంటే ఏమి పెట్టుకోబాక, మీ నాన్న ఏంటంటే మనల్ని విడదీసేస్తాడు, అమ్మతో మాట్లాడేసి వచ్చని ఏదో చెప్పాడు. అప్పుడు చెప్తుంది ఏందని చెప్పానంటే సరే ఇప్పుడు అమ్మాయితోటి చెప్పకుండా పెళ్ళి పెట్టుకోవటము అనేది కూడా తప్పే, కాదంటం లేదు. కానీ ఏందని చెప్పానంటే ఈ అమ్మాయి కూడా అబ్బాయిని ప్రేమించి చేసింది కదా, ఎట్లాగా పెళ్లి చేసుకోవాలనేది అవగాహన ఏందని చెప్పానంటే లేదు. ఏంటంటే సడన్గా చెప్పాడు. సరే ఎగ్జామ్స్ అన్న కానివ్వండి అని చెప్పానని చెప్పలేదు, అది చెప్పలేదు. మా నాన్న ఏందని చెప్పానంటే వాళ్ళ నాన్నకి అప్పుడంతా అబద్ధం చెప్పింది వాళ్ళ నాన్నకి ఫోన్లో. తర్వాత ఇప్పుడు ఏందని చెప్పానంటే నాన్న గుర్తొచ్చాడు. ప్రేమించేటప్పుడు మాత్రం అమ్మా నాన్నలు గుర్తుకు రారు, ఎట్లాగైనా కూడా ప్రవర్తించవచ్చు, ఎట్లాగైనా కూడా చేయించవచ్చు. ఇప్పుడు లేడీస్ ఏందనంటే ఇదే విధంగా ఉన్నారు. రియల్గా తీసాడు ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే మూవీని. ఇప్పుడు కొంతమంది చూడండి, మగవాళ్ళు ఇద్దరు ఏందని చెప్పంటే ప్రేమికులు ఉన్నారంటే 2 రోజులు 3 రోజులు కానీ వాడు ఏదన్నా పని మీద ఉంటే మాత్రము, ఫోన్ తీయకపోతే మాత్రము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. ఏందని చెప్పండి, అది మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు అని చెప్పానంటే అది మీరు అర్థం చేసుకోండి. ఏందని చెప్పానంటే ఇప్పుడు అలాగా ఉన్నారు. ఏంటంటే పెళ్ళికి ముందే ప్రెగ్నెన్సీలు. ఒకవేళ కానీ వీడికి ఏందనంటే అమ్మాయికి కానీ పడకపోతే ఏంటంటే వెంటనే ప్రెగ్నెన్సీ తీసేయటము, తర్వాత బ్రేకప్ అని చెప్పేయటము. ఇప్పుడు వీడి దగ్గర ఏంటంటే ఇన్నేళ్ళు ఉంటారు. అవునేందని చెప్పానంటే వాడేందనంటే మర్చిపోలేక ఈమెనే మనసులో పెట్టుకొని వీడి జీతం సంకనాగించుకుంటున్నాడు మగపిల్లకాయలు మాత్రం. ఇప్పుడు ప్రేమిస్తే మాత్రం మగవాడు అట్ట ప్రేమిస్తాడు. ఆడదేందని చెప్పానంటే వాళ్ళు మా అమ్మోళ్ళు ఒప్పుకోవటం లేదు, నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు, మా అమ్మోళ్ళు బలవంతం మీద నేను పెళ్లి చేసుకున్నాను, లేకపోతే ఏంటంటే నేను పెళ్లి చేసుకోకుండా ఉండేదాన్ని అనేది ఒక మాట చెప్తున్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరి తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు పెళ్లి చేసుకోకుండా ఉంటే. ఏ తల్లిదండ్రులు కూడా ఆ క్షోభ ఏంటంటే పడే వాళ్ళకే తెలుస్తుంది, ఏందనంటే పడని వాళ్ళకి తెలియదు. అది ఏందని చెప్పానంటే ఏది కూడా కష్టపడితే వచ్చింది ఏందనంటే విలువ తెలుస్తుంది, కష్టపడిన వాళ్ళకి అది తెలియదు. అట్లాగా ఏందని చెప్పానంటే ఈ మగపిల్లకాయలు సంకనాకిచ్చి పోతున్నారు. ఈ ఆడవాళ్ళు ఏంటంటే మా అమ్మోళ్ళు చెప్పారు, మా అమ్మోళ్ళు చేశారని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకొని ఎన్ఆర్ఐ సంబంధాలు చేసుకొని వీళ్ళు ఏంటంటే జంప్ అవుతున్నారు. తర్వాత వీడేందని చెప్పానంటే వీడు ప్రజెంట్లోకి వచ్చేటప్పటికే వాడేందంటే ఈమె గుర్తులతోనే ఈమెతోటే ఏందని చెప్పానంటే వాడు సంసారం చేస్తాడు. ఆమె మాత్రం ఏందనంటే 1-2 బిడ్డలు కనే పరిస్థితుల్లో ఆమె ఉంటుంది. ఇప్పుడు
ఒక దాని ఫస్ట్లో చెప్పింది ఫ్రెండ్స్ ఏందనంటే, నేను పలానా దానికి వచ్చాను, నా కెరీర్ చూసుకోవడానికి వచ్చాను, నేను స్టోరీస్ రాసుకోవడానికి వచ్చాను అని ఫస్ట్ రివీల్ చేసింది. తర్వాత దాని విషయం ఏందానని చెప్పానంటే ఏమీ లేదు. లాస్ట్లో ఏందానని చెప్పానంటే, ఇప్పుడు వాడిని ఏంటంటే పెళ్లి చేసుకోవాలని చెప్పి వాడికి నిదానంగా చెప్పి ఏందానని చెప్పానంటే తర్వాత చూసుకుందాం, మళ్ళీ అయినా కూడా చేసుకుందామని ఇప్పుడు నా కెరీరు అని చెప్పానని అనేసింది. అనేసిన తర్వాత ఏంటంటే వాడు హీరో ఒప్పుకోరు కూడా. ఏందానంటే ఈమె ఎట్టనా వెళ్ళిపోద్దామని భయానికి కూడా ఏందానని చెప్పి భయము కూడా ఏంటంటే నాకు దక్కదో అని. అలాంటి సమయంలో అట్లాంటి సిచ్యువేషన్లో హీరో ఉన్నప్పుడు నేను చేసుకోను అని అంది. వాడు ఇప్పుడు అతన్ని రెచ్చగొట్టాడు. అప్పటికే వాడు క్రూరల్గా మారి క్రూరల్గానే ప్రవర్తించాడు. కారణం ఏందని చెప్పంటే లేడీసే. మగవాడిని ఎట్లా తిప్పాలి, మంచిగా తిప్పాలనుకుంటే ఆడది తిప్పద్ది, చెడ్డగా తిప్పాలనుకుంటే ఆడదే తిప్పద్ది ఫ్రెండ్స్. ఏందానంటే అది 100% ఏందానని చెప్పానంటే ఇది మాత్రం వాస్తవం. వాడు మామూలుగానే వాడు క్రూరల్ అని చెప్పన్నప్పుడు నువ్వు చూసినప్పుడు ఏంటంటే ఇంకా క్రూరల్గా మారతాడనేది అవగాహన లేకుండా ఏందానని చెప్పానంటే అవగాహన ఉండదు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే లేడీస్ ఏందానంటే మనము లేడీస్ అంటే నేను కూడా ఒక లేడీనే, లేడీస్ అని చెప్పానని అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు లేడీస్ మాత్రం ఏందానని చెప్పానంటే చిన్నగా లేరు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక సినిమా కూడా వచ్చింది. ఆ సినిమా గురించి ఇప్పుడు కాదు, ఎట్లాగ లోకంలో ఎట్లాగ జరుగుతున్నాయో ఏందానని చెప్పానంటే క్లియర్గా అవగాహన అయ్యేటట్టు మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు అన్నేళ్ళు ప్రేమిస్తే ఎవరి మనసులో ఎట్లాంటి వాళ్ళు అనేది కనుక్కోకుండా ప్రేమిస్తున్నారు ఫ్రెండ్స్. అదే నాకు పెద్ద సస్పెన్స్. ఏందానంటే ఇప్పుడు ఆమె రుచులు ఏంది, ఆమె ఏందనంటే ఇట్లా ప్రవర్తిస్తే ఆమె వెళ్ళిపోద్దేమో, ఆమె నన్ను అవాయిడ్ చేస్తుందేమో అని చెప్పానని మగవాడికి తెలియటం లేదు, ఆడదానికి తెలియటం లేదు. ఏందని చెప్పానంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అనేది ఏందని చెప్పానంటే పెద్ద ఇప్పుడు లోకంలో జయించినంత పని. అది ఏందనంటే లోకాన్ని జయించినంత పని అని అనుకుంటున్నారు. తర్వాత ఏందని చెప్పానంటే నష్టపోయేది ఏందని చెప్పానంటే ఈ జనరేషన్లో మాత్రం ఎక్కువగా నష్టపోయేది మాత్రం బాయ్సే నష్టపోతున్నారు. ఏందనంటే తర్వాత వాళ్ళు ఏందనంటే ఉండి ఏందని చెప్పంటే తర్వాత మా అమ్మని అడుగు, మా అమ్మ ఏందనంటే మా అమ్మ ఎట్లా చెప్తే అట్లాగా, మా నాన్న ఎట్లా చెప్తే అట్లాగా ఏందనంటేను. సరే ముందు ప్రేమించేటప్పుడు అమ్మ నాన్నకి చెప్పారా, మేము పలానా అబ్బాయిని ప్రేమిస్తున్నాము, పలానా అబ్బాయినే నేను చేసుకుంటాను అని చెప్పలేదు కదా. అది బయటపడిన రోజు చెప్తున్నారు. ఎవరైనా ఏందానని చెప్పానంటే 100 మందిలో ఒక అమ్మాయి మాత్రం ఏందానంటే మా అమ్మోళ్ళు ఏందానని చెప్పానంటే ఏమనుకున్నా ఏం చేసినా కూడా నిన్నే పెళ్లి చేసుకుంటాను, నీతోనే ఏందానంటే ఉంటాను అనేవాళ్ళు ఎవరో కోకొల్లల్లో ఒకరు. ఏందానంటే ఇప్పుడు ఆడ మనిషి ఏందానని చెప్పానంటే నువ్వు మరీ దారుణ. ఇప్పుడు నేను లేడీనే కానీ ఏందానంటే తల్లిదండ్రులు ప్రవర్తన కాదు ఫ్రెండ్స్. ఇది ఏందని చెప్పానంటే తల్లిదండ్రులు కాదు, వాళ్ళు మనస్తత్వాలు అట్లా ఉన్నాయి. ఏందని చెప్పానంటే ఆడవాళ్ళు తల్లిదండ్రులు బాగానే చాకాలని అని అంటారు. ఏ తల్లిదండ్రులు ఆడపిల్ల తల్లిదండ్రులే కానీ వీళ్ళు ఏందనంటే బయటకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏందని చెప్పానంటే నువ్వు ఈ విధంగా మారడానికి కూడా ఏంటంటే ఒకరిని చూసి ఒకరు. ఇప్పుడు ఆమె ఏం చేశారు, మనల్ని ఏం చేస్తారు. ఇప్పుడు ఎవరిని ఏం చేయరు ఫ్రెండ్స్. ఏందనంటే ఎవరు ఏం చేసేది ఏమీ లేదు. ఏం చేస్తారు అని చెప్పంటే కుక్కర్లో పెట్టి ఉడికిస్తాడు, లేకపోతే డ్రమ్ముల్లో పెట్టి మూసేస్తారు, అంతే. ఇవే జరుగుతాయి. ఏందనంటే ఇప్పుడు వీటికి ఏందని చెప్పానంటే ఒకటి మగవాళ్ళు ఏందని చెప్పడం సాధ్యమైనంత వరకు మగవాళ్ళు చాలా భయపడుతున్నారు. కానీ లేడీస్ మాత్రం ఏందని చెప్పంటే ధైర్యంగా ఏందనంటే ఏం చేస్తే ఏమి లే అనే రకంగా వచ్చేస్తున్నారు. నేను లేడీస్ని అన్నానని అన్నాను కాదు ఫ్రెండ్స్. ఏందనంటే ఫస్ట్ సెక్స్ అనేది మనీ ఫ్రెండ్స్. ఏందనని చెప్పంటే లోకాన్ని మొత్తము సెక్స్ మనీనే లోకం మొత్తము తిప్పుతుంది. లోకం మొత్తము తిప్పేది ఏందనని చెప్పానంటే ఈ రెండే ఫ్రెండ్స్. ఏందనని చెప్పానంటే ఈ రెండు కానీ లేకపోతే మాత్రము మామూలుగా యుగాంతమే అయిపోద్దేమో అని అనుకుంటున్నాను నేను. ఈ సెక్స్ మనీ అనేది ఏందనని చెప్పానంటేను
ఒక ఘోరం చేయాలన్నా ఒక సెక్స్ ఒక మనీ ద్వారానన్నా లేకపోతే సెక్స్ ద్వారానన్నా ఈ రెండే ఫ్రెండ్స్ ఏంటంటే లోకం మొత్తం చుట్టి పెట్టేస్తుంది. ఏందానంటే ఇప్పటికైనా కూడా ఆడవాళ్ళు ఏందానని చెప్పానంటే ప్రేమించేటప్పుడు వీడు నాకు తగడా అనేది కొద్దిగా ఆలోచించండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.